ప్రైజ్ ది లార్డ్. సామెతలు 31 అధ్యాయము 10 వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ గుణవతి అయిన భార్య ఎంతో చక్కటి గుణములు కలిగినది. ఆమె ముత్యముల కంటే కూడా చాలా అమూల్యమైనది. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచుతారు. అతని లాభప్రాప్తికి కూడా వెలితి ఉండదు. ఆమెను బట్టి ఆమె భర్త కూడా దీవింపబడుతూ ఉన్నారు. ఆమె నమ్మకంగా ఉంటుంది. ఆమె బ్రతికిన దినములన్నీ కూడా తన భర్తకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. అలాగే చేతులారా కష్టపడి పనిచేస్తుంది, బద్ధకముగా ఉండదండి. దూరం నుంచి ఆహారం తెచ్చుకుంటుంది, చీకటితోనే లేస్తుంది. ఉదయమునే తెల్లవారుజామునే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపాటు చేసుకుంటుంది. తన పని వారికి కూడా ఎవరి పని వారికి ఏర్పాటు చేస్తుంది. అలాగే ఆమె తన చేతుల్ని దీనదరిద్రులకు చాపుతుంది, సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరిచి కృపగల ఉపదేశమును బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతూ ఉంటుంది. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలందరు. అలాగే ఆమె భర్త కూడా ఆమెను పొగుడుదును. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. తన భర్తను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే భార్యతోని పోరు ఎడతెగక పడుచున్న బిందువులతో సమానం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. ముసురు దినము వర్షాకాలంలో ఆ యొక్క కారుచున్న నీరు ఎటువంటి విధంగా ఇబ్బంది పెడుతుందో గయ్యాలి అనే భార్య కూడా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారంట. ఆమెను ఆపజూచాలి అంటే గాలిని ఆపజూచు వానితో సమానం అన్నమాట. ఆమెని ఆపజూచువాడు తన కుడి చేతి చేత నూనె పట్టుకొని వానితో సమానుడు. నూనెను మనం పట్టుకోలేము, అలాగే ఆమెను కూడా ఆపలేరు. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. ప్రాణం విసిగించు జగడగుండె దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుక్కుంటుంది. సో ఇక్కడ గుణవతిరాలు అయిన భార్య చక్కటి గుణం కలిగి ఉంది. గయ్యాలి అనే భార్య విసిగిస్తూ తన నోటికి అదుపు లేకుండా ఉంది. అయితే మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, గుణవతి అయిన భార్యలుగా ఉండే కృపనివ్వండి. గయ్యాలితనంగా విసిగించే విధంగా సోమరులుగా ఉండొద్దు నాయన. కష్టపడి మా గృహాలను మేము కట్టుకునే వారుగా మమ్మల్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.